అధికారం ఉందని విర్రవీగితే అంతే సంగతులా? ఇప్పుడు తెలంగాణలో రోడ్డెక్కిన బీఆర్ఎస్ అగ్రనేతల వ్యవహారం రాజకీయ నేతలందరికీ ఓ గుణపాఠం అని చెప్పవచ్చా? ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్నదే రేపు ఆంధ్రప్రదేశ్లో కూడా జరగబోతోందా? అధికారంలో ఉన్నప్పుడు విర్రవీగితే ఏమవుతుందో తెలుసుకోవడానికి పెద్ద రాజకీయ పరిజ్ఞానం, సర్వేలు అవసరం లేదు. పొరుగు రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని, దాని అధినేత కేసీఆర్ని చూస్తే చాలు అంటున్నారు రాజకీయ పరిశీలకులు. 2 దశాబ్దాలకు పైగా తెలంగాణ రాజకీయాలను శాసించిన కేసీఆర్ నేడు శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ మంత్రులను ఎదుర్కోలేక మొహం చాటేస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయకపోవడంతో కుంటి సాకులతో వాకౌట్ చేసి సమావేశాల నుంచి బయటకు పారిపోతున్నారు. ఒకప్పుడు కేసీఆర్ ప్రతిపక్ష నేతలను, ఎమ్మెల్యేలను సచివాలయంలోకి, ప్రగతి భవన్లోకి అడుగు పెట్టనీయకుండా చేస్తే ఇప్పుడు మాజీ మంత్రులు కేసీఆర్, హరీష్ రావులతో సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు శాసనసభ ఆవరణలో నేలపై కూర్చుని ధర్నా చేయాల్సిన దుస్థితి కలిగింది. ఇవన్నీ ఒకెత్తైతే కాళేశ్వరం ప్రాజెక్టుతో సహా బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన సాగునీటి ప్రాజెక్టులలో అవినీతి, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలలో అవినీతి, ధరణి పోర్టల్ అడ్డుపెట్టుకుని చేసిన భూకబ్జాలు, తాజాగా సచివాలయం నిర్మాణంలో జరిగిన అవినీతి కాంగ్రెస్ ప్రభుత్వం తవ్వి తీసి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుల మెడకు చుట్టేందుకు ఏర్పాట్లు చేస్తోంది. 2 దశాబ్దాల తెలంగాణ రాజకీయాలను కుదిరితే దేశ రాజకీయాలను కూడా శాసించాలనుకున్న అపర చాణక్యుడు కేసీఆర్ పరిస్థితే ఇలా ఉంటే, రాబోయే ఏపీ శాసనసభ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతే జగన్, మంత్రులు, ఎమ్మెల్యేల పరిస్థితి ఏ విధంగా ఉండబోతోంది అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఎన్నికలలో వైసీపీ ఓడిపోతే ప్రతి ఒక్కరూ ఇంతకు ఇంత మూల్యం చెల్లించక తప్పదని, వారి అక్రమాలు, అవినీతి, దౌర్జన్యాలకు వత్తాసు పలుకుతున్న అధికారులపై కూడా చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని టీడీపీ యువనేత నారా లోకేష్ ఎర్ర డైరీని చూపిస్తూ హెచ్చరిస్తూనే ఉన్నారు. పవన్ కళ్యాణ్ కూడా ఇంతకు ఇంత తప్పదని స్పష్టంగానే హెచ్చరిస్తున్నారు. కనుక నేడు తెలంగాణలో జరుగుతున్నదే రేపు ఏపీలో కూడా జరగబోతోందని, అంతకంటే మరి కాస్త ఎక్కువే తప్ప తక్కువ ఉండదని స్పష్టమవుతోంది. కానీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇటువంటి అవాంఛనీయ పరిస్థితులు ఎందుకు ఏర్పడుతున్నాయి అంటే, అధికారంలో ఉన్నప్పుడు పాలకులు ఎప్పటికీ తామే అధికారంలో ఉంటామని భ్రమతో, గర్వం, అహంకారంతో విర్రవీగుతూ ప్రతిపక్షాలను అనగదొక్కేస్తూ అవినీతి, అక్రమాలకు పాల్పడుతుండడం వలననే ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి కట్టుబడి ఉంటే ఎన్నడూ ఎవరికీ ఇటువంటి దుస్థితి రాదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ అవినీతి సంగతి అటుంచితే, ముఖ్యంగా జనసేన, టీడీపీలపై ఏ విధంగా ఉక్కుపాదం మోపుతున్నారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. సాక్షాత్తు కోట్లాది మంది అభిమానుల ప్రజాబలమున్న పవన్ కళ్యాణ్ చంద్రబాబులను రోడ్లపైకి రాకుండా అడ్డుకుంటున్నారు. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు జగన్ స్వేచ్ఛగా పాదయాత్ర చేశారు. నిజానికి ఆ రోజున జగన్ను బంధించాలనుకుంటే చంద్రబాబుకు చిటికెలో పని. కానీ బాబు ఆ పని చేయలేదు. అయితే జగన్ సీఎం అయ్యాక మాత్రం బాబును, పవన్ను ఏ విధంగా అడ్డుకుంటున్నారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాలరాసి సొంత రాజ్యాంగంతో రెచ్చిపోతున్న జగన్ను ఎట్టి పరిస్థితుల్లోనైనా గద్దెదించుతామని పవన్, చంద్రబాబు పలుమార్లు శపథం చేసిన సంగతి తెలిసిందే. ఇంకోవైపు లోకేష్ రెడ్ బుక్ సంచలనంగా మారింది. ఇంకో నెలన్నరలోపే జరగనున్న ఎన్నికల్లో వైసీపీ ఓడితే ఆ పార్టీ నేతల పరిస్థితి ఏంటా అన్నది సర్వత్రా చర్చనీయాంశంగా మారిపోయింది.